వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా సరే చికెన్ కర్రీ చేయాలంటే చాలా కష్టపడిపోతూ ఉంటారు కదా. అస్సలు ఏం లేదండి, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒక్కసారి కనుక మీరు చూసారంటే ఇంకెప్పుడు మీరే ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారు మీ ఇంట్లో వాళ్ళకైతే. ప్యాన్లో కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ ముందే యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆనియన్స్ అనేవి మనకు గోల్డెన్ బ్రౌన్లో త్వరగా ఎగుతుండవండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. అలా కలుపుతూ ఉన్నప్పుడు వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదా చికెన్లో నుంచి. కొంచెం జ్యూసీగా రావాలనుకుంటే చికెన్ అయితే మనకు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని, లేకపోతే స్కిప్ చేసేయండి పర్లేదు. తర్వాత టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకుని పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత బాగా కలుపుతూ ఉండండి. అలా కలుపుతూ ఉన్నప్పుడు మనకు వాటర్ అనేది బాగా రిలీజ్ అవుతూ ఉంటుంది కదా. ఇలా బాయిల్ అవుతూ ఉండనివ్వండి. ఒక 30 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలపండి. ఎనీవే హాఫ్ వరకు మనకైతే బాయిల్ అయిపోయినట్టేనండి చికెన్ అయితే. స్మెల్ మాత్రం అద్దరిపోతుంది ప్రిపేర్ చేస్తుంటేనే. లాస్ట్లో కొంచెం అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా మన చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చూసారు ఎంత సింపుల్గా ఉందో, కానీ చాలా భయపడుతూ ఉంటారు కదా. ఎనీవే లైక్ కొట్టండి.